that includes us in the family of PBM. నేను కూడా వారిని ఆహ్వానించినందుకు వారు వందనాలు చెల్లిస్తున్నారు దేవునికి. And also we are grateful for Mary Mom who are also included us మరి సిస్టర్ మేరీ గారు కూడా in the work of Aleph మరి Academy. మన స్కూల్ ఆలఫ్ అకాడమీలో కూడా వారిని వాడుకుంటున్నందుకు సిస్టర్ మేరీకి కూడా వందనాలు చెల్లిస్తున్నారు. And we really love the family of PBM, Philippine Baptist Mission. మరి ఇక్కడ పిల్లల బ్యాప్టిస్ట్ మిషన్ తో ఉన్న సంఘాలలో ఉన్న సావాసంలో మరి ఆనందిస్తున్నాము. Because we love to see you all guys. మరి మిమ్మల్ని అందరూ చూడడం చాలా సంతోషిస్తుంటాం. And we will never get faint of serving the Lord through you people. మరి ఇక్కడ మీ సేవ ద్వారా కూడా మేము దేవుని సేవించే విషయంలో మేము ఎప్పుడు కూడా సమస్యలేము. We started the ministry here in India in Bangalore. మరి ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు బెంగళూరులో మొట్టమొదట సేవను ప్రారంభించినారు. But the roots didn't sprout. మరి అక్కడ వేర్లు లోతుగా నాటబడలేదు. The second we started in Malkazgiri. మరి తర్వాత హైదరాబాద్కి వచ్చి మల్కాజిగిరిలో ప్రారంభించినారు. Again the roots didn't sprout. అక్కడ కూడా వేర్లు లోతుగా వెళ్ళలేదు. But we continue to pray. మరి ఇంకా ప్రార్థన చేస్తున్నాం అయినా కానీ. And that prayers God answered it. మరి ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినాడు. In this third time God uses Pastor Rufus and Mary Mom to have the ministry inside the Aleph. మరి మూడోసారి ప్రార్థన పూర్వకంగా మరి ఇక్కడ ఆలఫ్ అకాడమీ బిల్డింగ్ లో మరి మా ద్వారా మరి ఆయనకు సేవ కొరకని సహాయం దొరికింది. And we are now ministering them and also with the students there in Aleph Academy. మరి ఆలఫ్ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ తోనే మరి అక్కడ పరిచర్య ప్రారంభించినారు. And we have also their ministry every Saturday, the Jabis ministry. We have 2 hours. ఎఫ్ఎస్ సేవ అని పరిచర్య అని అక్కడ 2 గంటల్లో శనివారం నాడు చేస్తున్నారు. The first hour would be the Bible games and the Bible study for పిల్లలతోని మరి బైబిల్ స్టడీ the children. ఆడడము మరి ఆటపాటలు ప్లస్ నేర్చుకునే విషయాలు. And the second hour is outdoor. It would be games like soccer, మరి బయట basketball, badminton, పిల్లలతోని volleyball, like that. ఆటపాటలు కూడా ఆడడం జరుగుతోంది. And we encourage you, parents, if you have children, to open time during Saturday. If they just nearby, please come. మరి అక్కడ దగ్గర ఉన్న వారి తగిన తల్లిదండ్రులు ఉంటే మీ పిల్లలను పంపించండి. And also, we are praying for the people that has a heart of serving God. మరి పిల్లలకు లేక పెద్దలకు కూడా మరి దేవుని సేవించే హృదయం గల వారి కొరకు ప్రార్థిస్తున్నాము. We can offer ourselves to impart what we have been taught in serving God. మరి మీ సేవలో కూడా మరి వాడబడాలంటే మమ్మల్ని కూడా వాడుకోవచ్చు మీరు. మరి దేవుడు మాకు ఇచ్చిన తలంపులను మరి మీకు తీసుకుని వస్తాం మేము. Yesterday we have the youth fellowship in Ganrak Bible Baptist Church. మరి నిన్న బైబిల్ బాప్టిస్ట్ చర్చ్ లో మరి యూత్ ఫెలోషిప్ జరిగింది అక్కడ. And we met many of the youth there that has a desire also of serving God. మరి ఆ సంఘంలో కూడా మరి ఎంతో మంది యవనస్తులు దేవుని సేవించాలని ఆశ కలవాన్ని కలవడం జరిగింది. But I met 3 people since we are here together with Pastor Rupos. మరి ఇక్కడ మాతో ఉండే సమయంలో ముగ్గురిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. These 3 people approached me who has a desire to be a pastor. మరి ముగ్గురు కూడా సోదరుని దగ్గరికి వచ్చి మరి పాస్టర్ గా కావాలనే ఒక ఆసక్తి ఉందని చెప్పినారు. And we are praying for them that one day each of their pastor would allow that we can be a trainer or a disciple to them. ఒక దినము వారికి కూడా మరి వారి పాస్టర్ కానికే వారికి సహకారంగా వారిని మరి వాక్యం ఉపదేశించే విధంగా వాడబట్టేందుకు ప్రార్థన చేస్తున్నాం. Because like what we sung, I have decided to follow Jesus, no turning back, no turning back. ఇందాక పాట పాడినట్టు మరి యేసు ప్రభువును నేను వెంబడించినకే నేను మరి తీర్మానం చేసుకున్నాను పాట పాడినాం కదా, వెనుకకు తిరిగేది లేదు అనే పాట పాడినాం మనం. PPM has a lot of properties for a mission work. మరి PPM సేవలో ఉన్న సంఘాలలో మరి మరి ఆస్తులు కూడా ఉన్నాయి అక్కడ సేవ చేసే విషయంలో. But many of them that we have went resigned from the ministry. మరి కొన్ని ఎక్కడెక్కడైతే వెళ్ళినామో కొన్నిట్లలో మరి సేవ నుంచే వాళ్ళు తప్పుకున్నట్టుగా చూస్తున్నాం ఈ సేవలో. We felt very sad because if we serve God, we have to love God. మరి చాలా విచారము కలిగింది మాకు. ఎందుకంటే దేవుని సేవించాలంటే మొట్టమొదట దేవుని ప్రేమించడం అవసరం. And if we love God, we should not turning back. మరి నిజంగా దేవుని ప్రేమిస్తే మనం వెనకకు తిరిగేది అనేది ఉండకూడదు. We have to fight
of what we have. మరి మనకు దేవుడు ఏమి ఇచ్చినాడో దాంతోనే మనం పోరాడాలి. Because our life is in battle. We are in the spiritual battle. మరి మనం ఆత్మీయమైన పోరాటంలో ఉన్నామనేది మనం మర్చిపోద్దు. We have to stand and we have to fight with our faith in the Lord Jesus మరి Christ. మనం విశ్వాసంతోనే మనం పోరాడాలా యేసు ప్రభు యొక్క సహాయంతో. That is why we are offering our efforts if we can disciple to those people who has a heart of serving God. మరి మీ సంఘాలలో ఎవరికన్నా దేవుని సేవించాలనే ఒక ఆసక్తి ఉంటే మరి మీకు సాయం చేయడానికి కూడా మరి మేము ముందుకు రానికి సిద్ధంగా ఉన్నాం. Ministering God is very difficult. దేవుని సేవించడం చాలా కష్టము. But if we have faith, we will go. కానీ మనకు విశ్వాసం నిజంగా ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. Because the Bible says so, that ఎందుకంటే we బైబిల్ have to go చెప్తుంది మనం ముందుకు వెళ్ళమని చెప్తుంది వాక్యం. and teach all nations. మరి జనములన్నిటి కూడా ఉపదేశించమని చెప్తుంది బైబిల్. And we are grateful that we are here in this family of PBM. మరి పీబీఎం చర్చ్లలో ఉండే కుటుంబాలలో మరి ఆ సంఘంలో ఉన్న కుటుంబాలు లేకుంటే ఆ సంఘాలు ఉన్న కుటుంబంలో ఉండడము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. We are also grateful of Brother Stephen who helps us for our business visa. మరి బ్రదర్ స్టీవెన్ కూడా మరి వారి యొక్క బిజినెస్ వీసా కోసమని సాయం చేస్తున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. We are hopefully and prayerfully that we can have that documents before we leave back to the Philippines. మరి వాళ్ళు ఫిలిప్పీన్స్ కు తిరిగి వెళ్ళక ముందే ఆ వీసాకు అవసరమైన పేపర్స్ డాక్యుమెంట్స్ సిద్ధం కావాలని ప్రార్థన చేయమంటున్నారు. We are leaving like April 18th ఏప్రిల్ back to the 18వ తారీఖు Philippines. తిరిగి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు ఫిలిప్పీన్స్ దేశానికి. We need the documents because we have to go back as soon as possible because of the school year of the curriculum 25-26 in School of Aleph Academy. మరి ఆలఫ్ అకాడమీలో 25వ సంవత్సరంలో ప్రారంభించేది కాకముందే వాళ్ళు తిరిగి వెళ్ళి రావాలనేది వారి కోరిక. కాబట్టి దానికి తగిన వీసా డాక్యుమెంట్స్ కొరకు ప్రార్థన చేయాలి మనం. Because Pastor Ropos and Mary Mom include us to be part of the teachers who teach those children మన there. ఆలఫ్ అకాడమీలో కూడా మేము వారిని స్టాఫ్ లో చేర్చుకోవడం జరిగింది. Thank you so much, and please don't forget to include us in your prayers, because if we are alone in praying, it is very slow of getting in to God. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాము. మరి అందరం కలిసి ప్రార్థన చేస్తే మరి ఖచ్చితంగా ఆ ప్రార్థన సాధించగలుగుతుంది. మన యొక్క అవసరతలు ఒకరమే ప్రార్థన చేస్తే మెల్లమెల్లగా వెళ్తుంది అన్నమాట. The more prayers, the more propellant to get those prayers come to God. ఎక్కువ ప్రార్థనలు చేస్తే త్వరగా మరి ఆ యొక్క అవసరత తీర్చబడుతుంది. Thank you so much, Pastor Rupo, sir, Thank you. and Mary Ma'am, and to everyone, Brother Stephen, sir. Thank you అందరికీ so వందనాలు. much. అందరికీ వందనాలు. And to all